యుద్ధరంగంలో కుంభకర్ణుడు ఘోరంగా కూలిపోవడంతో రగిలిపోతాడు రావణుడు. దీంతో తన తదుపరి అస్త్రాలైన అతికాయుడు, ఇంద్రజిత్తులను రామలక్ష్మణులపై ప్రయోగిస్తాడు రావణుడు. సమర రంగంలో ఓ కొత్త అధ్యాయం రాసే సమయంలో రాక్షస మాయల బలాన్ని ధర్మదీపం ఆపగలిగిందా? అనగనగా అది త్రేతాయుగంలోని రామరావణ యుద్ధం అప్రతిహతంగా సాగుతున్న సమయం. రాక్షస సైన్యంలో చీకటి పెరిగింది, రామధర్మానికి ప్రకాశం పెరిగింది. కుంభకర్ణుడు మరణించడంతో రావణుడు భీతిల్లుతాడు. దీంతో రావణుని కుమారులైన నరాంతకుడు కూడా యుద్ధరంగంలో నిలిచి అంగదుడితో వీరోచితంగా ఎదుర్కొన్నా చివరకు మరణిస్తాడు. తదుపరి మహోదరుడిని నీలుడు, 3 శిరలతో ఉండే త్రిశూరుడిని హనుమంతుడు సంహరిస్తారు. ఆ తర్వాత రాముడు యుద్ధానికి రాగా అప్పుడే ఆకాశంలో ఒక ఉగ్ర వలయంలా ఒక భయంకర శరీరం దూరంగా అగ్నిపర్వతంలా కదులుతూ వస్తుంది. అతడి విశాలమైన శరీరం చూసిన రామునికి ఆశ్చర్యం కలుగుతుంది. "ఓ లక్ష్మణ, హనుమంత, సుగ్రీవ, ఆ రాక్షసుని చూశారా? ఆ ఆకాశాన్ని ఆక్రమించిన శరీరం ఎవరిది?" "రఘునందన, అతడు రావణుని కుమారుడు, పేరు అతికాయుడు. గొప్ప శివభక్తుడు, బ్రహ్మదేవుని సమక్షంలో వేదాధ్యయనం చేసినవాడు" అంటాడు విభీషణుడు. "ఆహా, వేదాధ్యయనం చేసినవాడా? అయితే అతడిలో ఎంత శక్తి దాగి ఉందో మనం తెలుసుకోవాలి." "ఓ రాఘవ, అతికాయుడు బాల్యంలోనే తపస్సు చేశాడు, శివుని భక్తి సంపాదించాడు. అందుకు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అతని శరీరాన్ని ఆయుధాలు తాకకపోవడం, అగ్నిలో మండకపోవడం అనేది వరంగా ఇచ్చాడు. అతని యోగశక్తితో అతని శరీరం ఉక్కులా దృఢంగా ఉంటుంది. వాయువును స్వేచ్ఛగా అధిగమించగలగడం అతని విశిష్టత." విభీషణ, ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ధర్మానికి విరోధంగా శక్తిని వాడే వారిని దైవ వరాలు ఎప్పటికీ రక్షించవు. వేదాధ్యయనమంతా కూడా ధర్మంపై విరోధిస్తే అది పతనానికి దారితీస్తుంది అంటాడు రాముడు. ఇంతలో యుద్ధం ప్రారంభమవుతుంది. వాయువేగంతో అస్త్రవర్షం కురుస్తుంటుంది. అతికాయుడు యుద్ధంలో ఎందరో వానరుల్ని మట్టి కరిపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మణుడు యుద్ధం చేయబోగా, "ఓ లక్ష్మణ, నువ్వు చిన్నపిల్లాడివి, నీకు నాతో యుద్ధమేంటి? నేను అతికాయుడను. వీరులతో, నా స్థాయి వాళ్లతో యుద్ధం చేస్తాను. రమ్మను మీ రాముణ్ణి" అంటాడు అతికాయుడు. "అతికాయ, నీకు రాముడు కావాలా? నేను సమాధానం చెబుతా, కాచుకో" అంటూ బాణాలను అతికాయుడి మీద ప్రయోగిస్తాడు లక్ష్మణుడు. ఎన్ని బాణాలు ప్రయోగించినా, ఎన్ని అస్త్రాలు వాడినా అతికాయుడి కవచానికి తగిలి పడిపోతూ ఉంటాయి. ఆ సమయంలో వాయుదేవుడు ప్రత్యక్షమవుతాడు. "ఇదిగో లక్ష్మణ, బ్రహ్మవరంతో కవచంతో ఉన్న అతికాయుడిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి లక్ష్మణ" అంటూ చెబుతాడు. ఆ సమయంలో లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని అతికాయుడిపై ప్రయోగిస్తాడు. దీంతో అతికాయుడి కవచం పగిలిపోతుంది. వెంటనే అతికాయుడు కూలిపోతాడు. అలా అతికాయుని వధ అనంతరం రణరంగం రక్తసిక్తమవుతుంది. రావణుని మనస్సులో తిరుగుతున్న ఒక్కో ఆలోచన ఒక్కో అస్త్రంలా మారుతూ ఉంటుంది. కుంభకర్ణుడు కూలిపోయిన తర్వాత కుంభ నికుంభాది వీరులు, దేవాంతక నరాంతక అతికాయ త్రిశురులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మంతుడు అనే రావణ సోదరులు అంతా యుద్ధానికి వెళ్లి వారు కూడా మరణిస్తారు. పిదప యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు, కంబనుడు కూడా యుద్ధంలో రామలక్ష్మణుల చేత, వానర భల్లూక సైన్యం చేత మరణిస్తారు. ఇక రావణుని అంతిమ ఆశ ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు యుద్ధ నైపుణ్యం, మాయా యుద్ధం, దేవతల ద్వారా పొందిన భయంకరమైన శక్తులు ఇంద్రజిత్తు కలిగి ఉండడంపైనే ఆశలు పెట్టుకుంటాడు రావణుడు. ఇది అతలాకుతలం చేసిన అతికాయుడి రంగప్రవేశం, చిత్తు చేసిన లక్ష్మణుడి నిశ్శబ్ద బాణం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మానికి విరుద్ధంగా శక్తిని ప్రయోగించే వారిని దైవ వరాలు, శక్తులు ఎప్పటికీ రక్షించవని. వేదాధ్యయనమంతా కూడా ధర్మంపై విరోధిస్తే అది పతనానికి దారితీస్తుందని. రేపటి కథనంలో ఇంద్రజిత్తు యుద్ధరంగ ప్రవేశం. నిత్యనూతన వేటూ న్యూస్ జ్ఞాన ప్రవాహం రామాయణంలో ఈ చిన్న విరామం రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం.